1000 కోట్లు ఊరుస్తున్న ఈ క్లబ్ ని ఏది టచ్ కాదు కదా. కనీసం దీని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. కంగువా నుండి కూలీ దాకా అన్నీ అంతే. దీంతో ఇక ఈ బెంచ్ మార్క్ మా వాళ్లతో కష్టమే అంటూ ఇదిగో టాలీవుడ్ ని నమ్ముకుంటుంది కాలీవుడ్. 2000 కోట్ల నుంచి మా లెక్క అని కాలర్ ఎగిరేసింది కంగువా. ఇక ఐఎమ్ కోలీవుడ్ ది బెస్ట్ అని ఊదరగొట్టాడు కూలీ. కానీ ఏవి 1000 కోట్లు కాదు కదా, కనీసం దరిదాపుల్లో కూడా లేవు. దీంతో ఇక మా వాళ్లతో కష్టమే అనుకుందో ఏమో టాలీవుడ్ టాలెంట్ పై కన్నేసింది కోలీవుడ్. ఈ క్రమంలో ఇప్పటికే అట్లీ అల్లుతో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు కూడా. ఏమైనా కోలీవుడ్ కి 1000 కోట్లు అందించాలంటే అది ఈ సినిమానే. ఇంకా అంతకు మించి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అక్కడున్నది మన పుష్పరాజ్. ఇప్పటికే 1800 కోట్లు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ హిస్టరీపై చెరగని సంతకం చేశాడు కూడా. దీంతో ఈ సినిమా ఏ రికార్డ్స్ కొల్లగొట్టినా అది మేజర్ గా బన్నీ ఖాతాలోకి వెళ్లడం పక్కా. కేవలం మావాడు 1000 కోట్ల పైచిలుకు కొట్టాడు అని అట్లీ పేరు తమిళ తంబిలు చెప్పుకోవడానికే పనికొస్తుంది. ఇక అట్లీతో పాటు నాకు టాలీవుడ్ టాలెంట్ కావాలంటున్నాడట తలైవా. కూలీ కాసులు రాల్చలేకపోవడంతో రజనీ కన్ను నాగశ్విన్ పై పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. కల్కితో 1100 కోట్లు వసూళ్లు చూపిన నాగశ్విన్ తలైవాకి సాలిడ్ స్టోరీ వినిపించాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇక ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మించనుందని తెలుస్తోంది. వాస్తవానికి కల్కి తర్వాత నాగశ్విన్ లైనప్ లో ఉండాల్సిన సినిమా కల్కి 2. కానీ డార్లింగ్, ఫౌజీ, స్పిరిట్, రాజాసాబ్ అంటూ తీరిక లేకుండా చక్కర్లు కొడుతుండడంతో నాగ్ ఇలా ప్లాన్ చేశాడట. చూడాలి మరి కనీసం ఈ సినిమాలతోనైనా కోలీవుడ్ ఆశలు నెరవేరుతాయేమో. For more videos like this, subscribe Big TV channel.